ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక కనీస పెన్షన్ 3000 కేంద్రం కీలక నిర్ణయం. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అనగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎస్ పెన్షన్ పెంపు ఈ నెల నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయా అంటే ఇక దేశంలోనే లక్షలాది మంది ఉద్యోగులకు అవసరాల మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక మార్పులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో వస్తున్న ఈపీఎస్ కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక దేశంలో లక్షలాది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చేందుకు మోదీ సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్ను సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇక ఈపీఎస్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఇవ్వనున్న కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా సవరించాలంటూ పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక కనీస పెన్షన్ను రాబోయే నెలల్లో పెంచే అవకాశం కనిపిస్తుంది. అంతకుముందు 2020లో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు 2000 రూపాయలను కనీస పెన్షన్ను అందించాలని సన్నాహాలు జరిగాయి. కానీ ఆ ప్రణాళికలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. ఈపీఎస్ పెన్షనర్ల ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నెలకు 7500 కనీస పెన్షన్ను అందించాలని కోరారు. ఇక ద్రవ్యోల్బణం, పార్లమెంటరీ ఆందోళనలు, దేశంలో ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత కనీస పెన్షన్ను 3000కి పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది. చివరిగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక ప్రభావం కారణంగా కనీస పెన్షను ఈపీఎస్ పెన్షన్ను 3000కు సవరించాలనే ప్రతిపాదిత వచ్చింది. బడ్జెట్ పరిమితులు, విధానపరమైన పరిగణాలు దాని అమలు సమయం, పరిధిని ప్రభావితం చేయవచ్చు.